సో హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో అవుతున్నారు. కొంతమంది నా ఫాలోవర్స్ మెసేజ్ చేసి మరి అడుగుతున్నారు మామ, ఏం మామ ఇంకా కొత్త కంటెంట్ పోస్ట్ చేయలేదని. సో సారీ మామ, నేనైతే డైలీ ఒక కంటెంట్ వదలాలని ప్రయత్నిస్తున్నా మామ. రావట్లేదు అనుకుంటున్నాం ఏంటి మామ, నా అడుగులో కంటెంట్ ఉంది మామ. ఏమంటే నాకు చలికాలంలో టైం దొరకట్లేదు మామ, అంతే. ఇంకా అలా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఈ ప్రేమ జంటలు అయితే సావ మింగిస్తున్నారు మామ. నన్నైతే ఇలా సతాయిస్తున్నాయంటే మామ వీళ్ళు. ఇన్ని ఘోరాలు చూసాక ఇన్స్టాగ్రామ్ లో నాకు చలికాలంలో కూడా ఇంకా చల్లగా తాగాలనిపిస్తుంది మామ. ఇంకా ఇవన్నీ పక్కనే పెడితే మన బనగానపల్లిలో ఖాజా అనే కుర్రాడు మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వ్లాగ్స్ అయితే తీస్తున్నాడు మామ. हेलो गाइस, आप सबका स्वागत है एक और नई वीडियो में। आज 90 डेज चैलेंज का डे 41 है। तो आज हम कहीं पर जा रहे हैं गाइस, आपको दिखाते हैं कहाँ पर जा रहे हैं। देखते हैं गाइस, टेस्ट कर कैसा लगता है खवा हमें आज। చూస్తున్నారు కదా మామ, పిల్లవాడు ఎంత బాగా వ్లాగ్స్ అయితే తీస్తున్నాడో. తనని చూసి నేర్చుకుని మామ, తనైతే 90 డేస్ ఛాలెంజ్ అయితే తీసుకున్నాడు అన్నమాట ఉన్కే ఫాలోవర్స్ కి. సో తనకి ఇప్పుడిప్పుడే రీచ్ అయితే వస్తుంది మామ. సో హ్యాపీగా అయితే ఉంది తన ఐడిని చూస్తుంటే నేను. సో నేను మీకు చెప్పేది ఒకటి మామ, ఇన్స్టాగ్రామ్ వచ్చేసి మీకు ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ కాదు మామ, అది ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ తిరిగే విష్ణు చక్రం లాంటిది మామ. సో నేను చెప్పేది ఒకటే మామ, మీరు ఎవరైనా కంటెంట్ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడే స్టార్ట్ చేసేయండి మామ, లేట్ చేయకండి. వచ్చే సంవత్సరం నుంచి చేస్తా, ఈ ఇయర్ ఎలాగో అయిపోయింది, జనవరి నుంచి స్టార్ట్ చేస్తా అనే సొల్లు మాటలు నాకు అస్సలు చెప్పకండి మామ. ఒక్కసారి రీల్ చేసి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేస్తే నీకు తెలుస్తుంది మామ ఇన్స్టాగ్రామ్ పవర్ ఏంటో. సో ఈ రోజు కింద మామ మన కంటెంట్ నచ్చితే కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం నా అకౌంట్ ఫాలో చేసుకోండి. నేను మీ బనగానపల్లి షకీల్ బ్లాగర్.